ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం మనందరిలో ఉండే మ్యాచ్ బాక్స్తో ఒక చిన్న పజిల్ చూద్దాము. ఈ పజిల్ కోసం మనకి 10 మ్యాచ్ స్టిక్స్ అంటే 10 అగ్గిపుల్లలు అవసరపడతాయి. ముందు 4 అగ్గిపుల్లల్ని తీసుకొని ఒక వరుసలో పేర్చుకోవాలి. తరువాత 3 అగ్గిపుల్లలు, తరువాత వరుసలో 2 అగ్గిపుల్లలు, తర్వాత 1. ఇలా అగ్గిపుల్లలు 4, 3, 2, 1 పేర్చుకున్న తర్వాత ఈ మొత్తం అగ్గిపుల్లల్లోంచి కేవలం 3 అగ్గిపుల్లల్ని రీప్లేస్ అంటే ఒక చోట నుంచి తీసి వేరే చోట పెట్టాలి. అలా 3 అగ్గిపుల్లల స్థానాలు మార్చేసరికి లెఫ్ట్ ఫేసింగ్ కి ఉన్న ఈ అగ్గిపుల్లలు రైట్ ఫేసింగ్ కి అవ్వాలి. అంటే మనకి ఈ వీడియోలో అగ్గిపుల్లలు ఎలా ఉన్నాయి? ఎడం వైపు నుంచి చూస్తే 1, 2, 3, 4. అలాగా మనం ఈ మొత్తం అగ్గిపుల్లల నుంచి 3 అగ్గిపుల్లలు మార్చేసరికి మనకి కుడివైపు నుండి 1, 2, 3, 4 వచ్చేలాగా ఉండాలి. ఈ విధంగా కేవలం 3 అగ్గిపుల్లల్ని మార్చి దాని డైరెక్షన్ చేంజ్ చేయాలి. నేను లాస్ట్లో ఆన్సర్ అయితే చెప్తాను, కానీ మీరు ప్రయత్నించి చూడండి. 5, 4, 3, 2. ఏంటండి, ప్రయత్నించారా? చూడండి, చాలా తేలిక. 4 పుల్లలున్న వరుస నుండి 2 పుల్లలున్న చోట పెట్టాలి. మిగిలిన 1 పుల్లని తీసుకెళ్లి ఇటువైపు పెట్టుకోవటమే. అర్థమైందా? మళ్ళొకసారి చేస్తా చూడండి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఫేసింగ్ ఉంది కదా, 1, 2, 3 అంతే. దీని ఫేసింగ్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.